హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటోరి. ఈరోజు మళ్ళీ కొత్త కుకింగ్ బ్లాగ్తో ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి మంచిగా టేస్టీగా ఎమ్మిగా ఉండే సోయా చంక్స్తో మంచి స్నాక్స్ అండి. చూడండి, ఇలా మెత్తగా ఈజీగా మనం రైస్ లేకుండా కూడా తినేసేయచ్చు. కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది. దానికోసం మనం ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్లో కొన్ని సోయా చంక్స్ని మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. నేను ఒక 2 గ్లాసుల దాకా వేసుకున్నాను. తర్వాత బాగా బాయిల్ కానివ్వాలి. ఆ సోయా చంక్స్ని బాగా మెత్తగా అయ్యే వరకు ఒక 2 నుండి 3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సోయా చంక్స్లో ఉన్న వాటర్ అన్నీ మనం డ్రైన్ చేసేసుకోవాలి. దానికోసం ఒక హోల్స్ గిన్నెలో సోయా చంక్స్ని వేసేసుకొని అందులో వదిలేస్తే వాటర్ అన్నీ పోతాయి. దాని తర్వాత మనం ఫ్రెష్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. దాని తర్వాత కొన్ని ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తింటుంటే అక్కడక్కడ వస్తూ ఉంటాయి కాబట్టి ఆనియన్స్ని ఇలా పెద్దగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఒక 4 నుండి 5 వెల్లుల్లి రెమ్మలు కూడా ఘాటు కోసం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత కొంచెం కరివేపాకు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకుంటే అది మనకి ఎంతో హెల్తీ బెనిఫిట్గా యాడ్ అవుతుంది. ఫ్రెష్ కరివేపాకు వల్ల కంటికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనం దాన్ని ఫ్రెష్గా వాడుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న సోయా చంక్స్ని ఇలా వాటర్ అన్నీ డ్రైన్ చేసుకొని కొన్నిగా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం సోయా చంక్స్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఆయిల్ అండ్ కరివేపాకు ఆనియన్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇలా దానికి మనం ఎంతైతే సోయా చంక్స్ని యాడ్ చేసుకున్నామో అంత సరిపడా మంచిగా ఉప్పు, కారం, ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం అన్నీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి మీకు నచ్చినంత 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తాన్ని మంచిగా నీట్గా అంతా కలిసేటట్టు బాగా నిమ్మరసం పిండేసి బాగా కలుపుకోవాలి కింద నుండి మీది వరకు. దాని తర్వాత ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా వాటర్ ఉంటే కూడా మొత్తం ఎగ్గిపోతాయి. దాని తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని మనం ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇలా ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ప్రోటీన్ రిచ్ ఉన్న సోయా చంక్స్ని మనం ఇలా ఫుడ్లో తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి గట్కి చాలా మంచిది. చూడండి ఎంత బాగుంది అంటే నేను అంతా రెడీ చేశాక తిని చూశాను. చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా తింటుంటే ఎంత మంచి ఫీలింగ్ కలుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఒకసారి ఎంత మెత్తగా ఉన్నాయంటే మనం మూత పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 2 to 3 మినిట్స్ మూత పెట్టడం వల్ల సోయా చంక్స్కి మెత్తదనం అనేది వచ్చి ఆవిరి వల్ల ఉడుకుతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.